శాసనసభలో ప్రవేశపెట్టిన గవర్నర్ ప్రసంగంపై బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలకు సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, గవర్నర్ ప్రసంగాన్ని మీద మీరు ఏం చెప్తారు? గవర్నర్ ప్రసంగం తప్పుల సమాచారం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వము గవర్నర్ ద్వారా చెప్పబడ్డది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. 6 గ్యారంటీలలో మీరు ఏ ఒక్కటి అమలు పరచక అన్నీ అమలు పరిచినట్లు, ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేసినట్లు, రైతు బంధు సక్రమంగా ఇస్తున్నట్లు, 500 రూపాయల బోనస్ అన్నవడ్ల మీద ప్రతి పంటకి ఇస్తున్నట్లు, ఏదైతే పంట బీమా ఇస్తున్నట్లు అబద్ధపు సమాచారం ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 67,000 పాత నోటిఫికేషన్ల ద్వారా ఇవ్వడం జరిగింది. అది కూడా అబద్ధమే. ఇక మహిళల విషయంలో మీరు ఏది ఒక్కటి సరిగా అమలు పరచక ఇచ్చిన గ్యారంటీలలో మహాలక్ష్మి పథకంలో ఇబ్బంది ఇచ్చినట్టు చెప్పడం, ముఖ్యంగా ప్రతి 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తా అని చెప్పి ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాళ్ళ పేరు మీద చేస్తున్నట్లు, వాళ్ళు నిర్వహిస్తున్నట్లు. ఉదాహరణకు ఎలక్ట్రికల్ బస్ కేంద్రం నుంచి వస్తే అది మహిళలకు నిర్వహిస్తున్నట్లు చెప్పి అది కోటీశ్వరులు చేయడం, ఇట్లా పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళని. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లో మీరు ఇస్తాన్న దాన్ని ఊసేలేదు. బీసీల గురించి మీరు ప్రతి సంవత్సరం ఇస్తాన్న 20,000 కోట్లు ఎంత ఖర్చు పెట్టినో దాంట్లో లేదు. ఈ విధంగా అందరికీ మోసం చేసి, ముఖ్యంగా ఇక రైజింగ్ తెలంగాణ, హిల్ట్ పాలసీ, ఈ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ హై స్కూల్స్ అంటే మామూలుగా నీ బడులల్లో గవర్నమెంట్ ప్రభుత్వాల కనీస సౌకర్యాలు లేనిది సంవత్సరం నర క్రితం నువ్వు అనౌన్స్ చేసిన ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ ఏదైనా కానీ కొడంగల్ వైపే. ఇలా పారిశ్రామిక హబ్బు, ఐటీ హబ్బులు అభివృద్ధి అంతా కూడా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నువ్వు కేవలము మహబూబ్ నగరు, కొడంగల్, ఖమ్మము, నల్గొండకేనా? ఈ నిధులన్నీ అటే పారుతూ ఉన్నాయి. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఎలాంటి సమస్యలను ప్రధానంగా ఈరోజు ప్రశ్నించబోతున్నారు? మీరు గత సంవత్సరం బడ్జెట్లో ప్రవేశపెట్టిన మీరు ప్రతి అమౌంట్ కూడా ఏ రకంగా మీరు ఖర్చు చేసారు, ఎందుకు చేయలేదు? 6 గ్యారంటీలలో మీరు అమలు చేస్తున్నాయి, ఎందుకు చేస్తలేరని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులందరం కూడా కలిసికట్టుగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలను నిలదీస్తామని తెలియజేస్తూ ఉన్నా. అతి ముఖ్యమైనది ఏదైతే వందే మాతరం గేయం ప్రారంభమైందో అప్పుడు ఎంఐఎం శాసనసభ్యులు సభ నుండి బయట పోవడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటిది? మీరు దేశాన్ని అవమానపరుస్తున్నారా? రాజ్యాంగం అంటే మీకు గౌరవం లేదా? ఎవరైతే రాజ్యాంగాన్ని అవమానపరుస్తారో వారు శిక్షార్హులు. ఈ కంప్లైంట్ మేము స్పీకర్ దగ్గరికి, డీజీపీ దగ్గరికి తీసుకెళ్తాం. తప్పకుండా వారిపైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీజేపీ అని కూడా మీరు చెప్తూ వచ్చారు. కానీ ఈరోజు జరిగిన శాసనసభ సమావేశంలో అంటే బీఆర్ఎస్ నాయకులే స్టార్టింగ్ నుంచి నిలబడి కానీ వాళ్ళ సమస్యలు ఎత్తి చూపడం కానీ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపే ప్రయత్నం చేశారని కూడా అంటున్నారు. అంటే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలవలేకపోతుందని కూడా విమర్శలు వస్తున్నాయి సార్. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ దొందే. ఏదైతే ఈ స్కాములు అన్నీ బయట పెడతారో దాని మీద చర్య ఉండదు, కేసులు ఉన్నాయి. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కానీ, గొర్రెల స్కామ్ కానీ, విద్యుత్ కొనుగోలు కానీ అనేక రకాలైన స్కామ్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వెలికి తీస్తూ ఉంది. కానీ ఎటువంటి కేసులు లేవు, ఎటువంటి చర్యలు లేవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కమిషన్ ముట్టిననుకో ఆ కేసు క్లోజ్. అందుకే దొందు వీళ్ళంతా కూడా షోపు టప్పాడు. ఏదైతే నిలబడి ఈరోజు అన్నిటి మీద వ్యతిరేకిస్తూ ఉన్నారో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అధికారం ఉన్నా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ రైతు భరోసా కానీ ఏదైనా కానీ ప్రతిదీ కూడా ఇవాళ లాడ్లీ బహన్ అని మహారాష్ట్రలో అంటే ఏది 2000 మహాలక్ష్మి పథకం ఇక్కడ ప్రధాన ప్రతిపక్షము. ఇవాళ మీరు
గత అసెంబ్లీలో మనం చూసినాం, వాకౌట్ చేశారు. మీరు ప్రశ్నించడానికి నిలిచి అక్కడ అసెంబ్లీలో ఉండి ప్రశ్నించండి ప్రతిపక్షంగా, కానీ వాకౌట్ చేస్తే అర్థం ఏంటిది? తప్పుకున్నట్లు. మేము అట్లా కాదు, అసెంబ్లీలో ఉంటాం. ప్రతి దాని మీద ఇచ్చిన హామీ కానీ చట్టబద్ధత ఎందుకు చేయలేదని ఈ ఆరోగ్యాలు అన్నీ కూడా నిలదీస్తామని తెలియజేస్తా ఉన్నాం. రైట్. ఇది గవర్నర్ ప్రసంగంలో పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలు వీటన్నిటి మీద అమలుకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి లేదు, తప్పుల తడకగా గవర్నర్ ప్రసంగం ఉంది. ఇక ముఖ్యంగా వందే మాతర గేయం పాడుతున్న టైంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం అనేది అది ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా బీజేపీ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అంటున్నారు. కెమెరామెన్ కృష్ణతో విశాల్, స్వతంత్ర టీవీ. శాసనసభలో